సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు సెషన్ ఆల్రెడీ మీకు పంపించిన జూమ్ లింక్ లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఈరోజు అయితే యాక్చువల్గా సో దాన్ని అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని మీ టీం కూడా నేర్పించగలిగితే మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన టీంలో ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తున్నారు, రీటైల్ కూడా బాగా జరుగుతుంది, కానీ రిక్రూట్ అనేది రావట్లేదు. నెలకి కనీసం మినిమం ఒక్క జాయినింగ్ అన్న ప్లాన్ చేస్తారేమో అని చూస్తుంటే కొంతమంది అది కూడా చేయట్లేదు. చూద్దాం, ఎందుకనేది చూద్దాము. ఎందుకు చేయలేకపోతున్నారు కూడా ఈరోజు చూద్దాము. కొత్త వాళ్ళకి ఏం కావాలనేది మెయిన్ ఏంటంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, కాంటాక్టింగ్ ఎలా చేయాలి, అలాగే ఇన్వైటింగ్, ఈ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కనుక సరిగ్గా లేకపోతే మనం ప్రాస్పెక్ట్ ని ఇంప్రెస్ చేయలేము, అలాగే బిజినెస్ కూడా తీసుకురాలేము. సో అక్కడే ఫెయిల్ అయిపోతాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ అనేది. సో ఈ కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ చేయాలంటే మెయిన్ ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముందు వీటి గురించి మీకు ఒక ఐడియా వస్తేనే మీరు స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతారు, లేదంటే మాట్లాడలేరు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ ఎ బిజినెస్. మనకేంటంటే ఇది ఒక అసలు బిజినెస్ కాదా అనే మైండ్ లో ఉండదన్నమాట. సో ఇది బిజినెస్ ఏనా కాదా, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, అన్మ్యూట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ నీడ్స్ ఎ టీమ్. మనం చేస్తున్నది ఒక ఇండస్ట్రీ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక ఇండస్ట్రీ. దాని యొక్క ఇంపార్టెన్స్, దానికి కావాల్సిన టీమ్, నీడ్స్ టీమ్. సో ఆ టీం ఎందుకు అనేది కూడా ఈరోజు క్లారిటీగా చూద్దాము. నెక్స్ట్, థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. ఫస్ట్ బిజినెస్ కాదా అనే అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనం ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఎలా ఉండాలి, మన ఆలోచనస్ ఎలా ఉండాలి, ఈ బిజినెస్ లో ఎదగాలంటే మన ఆలోచనలు ఎలా మెరుగుపరుచుకోవాలి, అది కూడా చూద్దాం. నెక్స్ట్, కాంకరింగ్ ఫియర్. మనలో ఉండే భయం. ఆ భయాలు ఏంటి, అసలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు చూద్దాం. లాస్ట్ గా ద టెక్నిక్. పైన 4 కనుక మీకు క్లారిటీ అవ్వగలిగితే కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ లో టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కూడా ఏంటనేది ఈరోజు నేర్చుకుందాము. ఈ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజినెస్ అర్థం చేయించాలి, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, దానికి ఏం కావాలి, టీం కావాలనే విషయం అర్థం చేయించాలి. అలాగే థింక్ లైక్ ఏ బిజినెస్, మీరు కూడా ఒక బిజినెస్ పర్సన్ లాగా ఉండాలి. అది ఎందుకు ఉండాలి, అది ఎలా మారాలని కూడా చూద్దాము. మనలో ఉండే భయాలను కూడా ఎలా తీసేసుకోవాలి, దాంతో పాటుగా ఎలా ఎలా టెక్నిక్ గా మన కొత్త వాళ్ళతో కానీ లేదా మన రిలేటివ్స్ కానీ ఎవరితోనైనా కానీ ఎలా మాట్లాడాలని కూడా టెక్నిక్ కూడా చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ అండి, అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ ఎ బిజినెస్. మన వెస్టేజ్ అనేది ఒక బిజినెస్ అయినా కాదా. ఈ రోజు కొత్త ఉన్నారు కదా టీం ఆల్రెడీ, చాట్ బాక్స్ లో కూడా మీరు కూడా రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అవడం వలన చాలా మంది సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు లేదో తెలియట్లేదు, అర్థం కావట్లేదు, ఇంటరాక్షన్ ఉండట్లేదు. నాకు లైవ్ మీటింగ్స్ లో అంటే చూస్తూ ఉంటాం కాబట్టి క్లియర్ గా అర్థం అవుతుంది, మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ జూమ్ మీటింగ్ లో నిద్రపోతున్నారా, సెషన్ వింటున్నారా అనేది నాకు తెలియాలి కదా. సో అందరూ కూడా చాట్ బాక్స్ ఉంటుంది మీకు మొబైల్లో అయితే, కింద ఉంటుంది చూడండి, వీడియో పక్కనే చాట్ అని ఉంటుంది. ఆ చాట్ లో రిప్లై చేయండి. నేను అడిగిన పాయింట్ కానీ క్వశ్చన్స్ కానీ వాటిలో చాట్ బాక్స్ లో రిప్లై చేయండి కంపల్సరీగా. చూడండి, స్టార్టింగ్ లో మనం చాలా మంది ఈ బిజినెస్ లోకి రాగానే అసలు అసలు బిజినెస్ అయినా ఇది, లేదంటే ఒక స్కీమో స్కామో అనే ఒక మైండ్ సెట్ తోటి వస్తారు. చాలా మంది ఏంటంటే ఒక స్కీమ్ లాగానే చూస్తారు దీన్ని. ఒక బిజినెస్, దీని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఎవరు కూడా నేర్చుకోవడానికి కానీ ట్రై చేయడానికి కానీ ట్రై చేయరు. ప్రాబ్లం ఏంటంటే మన మన ఆలోచనలు చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే మన ఆలోచనలు పెద్దగా చేయమన్నమాట. ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ కదా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు.
ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ లేదో మన మైండ్ సెట్ ఎలా వస్తుందంటే దీన్ని ఒక స్కీమ్ కింద తీసేసుకుంటది. స్కీమ్స్ అంటే ఎలా ఉంటాయో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఒక గోల్డ్ షాప్ ఉందనుకోండి. దాంట్లో స్కీమ్స్ ఉంటాయి. 6 మంత్స్ స్కీమ్ ఉంటుంది, 1 ఇయర్ స్కీమ్ ఉంటుంది, 2 ఇయర్స్ స్కీమ్ ఉంటాయి. అలా స్కీమ్స్ ఉంటాయి. అంటే నెలకు ఒక ₹1000, 2000, 3000 అలా గోల్డ్ షాప్ లో కనుక మనం స్కీమ్ లాగా చేసుకుంటూ వెళ్తే మనకి ఒక టైం పీరియడ్ కి ఒక వస్తువు అనేది బెనిఫిట్ మీద కొంచెం బెనిఫిట్ తో రావడం జరుగుద్ది. వాటిని స్కీమ్స్ అంటారు. అలాగే చిట్టీలు ఉంటాయి. వాటిని కూడా స్కీమ్సే అంటారు. స్కామ్స్ అంటే సింపుల్, ఒకసారి పర్చేజ్ చేయటం. ఒక 10,000 పెట్టుకో ఒక దాంట్లో, 20,000 పెట్టు ఒక చోట. సో దాంట్లో ఏమున్నా లేకపోయినా వన్ టైం పర్చేజ్ అంటారు. ఇట్లా స్కీమ్స్ స్కామ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత చాలా మంది దీన్ని బిజినెస్ గానే అసలు పట్టించుకోరు అనమాట. ఒక స్కీము ఒక స్కామ్ అన్న ఆలోచనతోటి వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా ఐడి ఇవ్వటం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. సో వచ్చిన తర్వాత ఇలాగే ఆలోచిస్తారన్నమాట. ఫస్ట్ అసలు ఎవరికి చెప్పాలనుకోరు, వాడదాం అనుకుంటారు, చూద్దాం అనుకుంటారు, నిలబడద్దు అనుకుంటారు. ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. కానీ ఆ కంపెనీ యొక్క స్టామినా ఏంటనేది వాళ్ళకి అర్థం చేయించగలగాలి. వెస్టేజ్ అంటే ఏంటి? అసలు వెస్టేజ్ కంపెనీ యొక్క స్టామినా ఏంటి? కంపెనీ 9 దేశాల్లో ఉంది. సో అటువంటి 9 దేశాల్లో ఉన్న కంపెనీ ఒక 450 రకాల ప్రొడక్ట్స్ ని మనకి డైరెక్ట్ గా మెంబర్షిప్ కాదండి ఇక్కడ ఇచ్చేది. స్కీమ్స్ స్కామ్స్ లో మెంబర్షిప్ ఇస్తారు. ఇక్కడ మీకు డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్. మీకు మీకు ఒక డిస్ట్రిబ్యూషన్ గురించి తెలియాలంటే సింపుల్ గా బయట దొరికేటువంటి ఒక సంతూర్ సోప్ ఉందనుకోండి. ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే మినిమం ఒక ₹1,00,00,000 నుంచి 2,00,00,000 ఉంటుంది. ఆ యొక్క ఏరియా యొక్క వాల్యూని బట్టి ఉంటుంది అది. సో అటువంటి దాన్నే బిజినెస్ కింద థింక్ చేస్తారు. కానీ మన వెస్టేజ్ కంపెనీ ఒక 450 రకాల ప్రొడక్ట్స్ ని, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉండే ప్రొడక్ట్స్ ని మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ లాగా ఫ్రీ జాయినింగ్ కింద మనకి కంపెనీ ఇస్తుంది. అంటే 450 ప్రోడక్ట్లు మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే బయట సెక్టార్ లో ఎంత అవుతుంది? 450 కోట్లు. ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఒక్కొక్క ఏరియాని బట్టి 2 crores 3 crores కూడా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. కానీ మనం ఫస్ట్ లో జీరో. మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. జీరో అవటం వల్ల ఏంటంటే మన మైండ్ సెట్ అనేది యాక్సెప్ట్ చేయదు. దీన్ని అసలు బిజినెస్ గానే థింక్ చేయదు అసలు. బిజినెస్ గా థింక్ చేస్తే గనక మీ లైఫ్ ఎలా మారిపోద్దో ఆల్రెడీ మనకి చాలా మంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు. మనకి స్టేటస్ లో వస్తూ ఉంటాయి. మన యాక్టివ్ అప్లయన్స్ పెడుతూ ఉంటారు. చాలా మందికి ఐడియా ఉంటుంది. 1 lakh 2 lakhs 3 lakhs 10 lakhs 20 lakhs తీసుకుంటున్న వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం. సో ఇదంతా ఎక్కడ పాసిబిలిటీ అవుతుంది? వెస్టేజ్ లోనే కదా. ఒక పేదవాడు ధనికుడు అవ్వాలంటే బయట ఎటువంటి మార్గాలు లేవండి. ఓన్లీ ఒక వెస్టేజే. అటువంటి వెస్టేజ్ కంపెనీని మనం ఒక బిజినెస్ లాగా థింక్ చేస్తున్నామా? థింక్ చేయలేకపోతున్నాము. అందుకే మనం ఎవరికి చెప్పాలంటే స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నాము. కంపెనీ గురించి కానీ దాని యొక్క వాల్యూ కానీ. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒక స్కీమ్ గానో స్కామ్ గానో చూస్తున్నాం, అదే ప్రాబ్లం. ఏవో ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇది కూడా అట్లాంటిది అనే ఆలోచన. సో దానికి ఇది ఒక ప్రాపర్ బిజినెస్ అని తెలియాలంటే ఈ అసలు మీకు నెట్వర్క్ గురించి తెలియాలి. నెట్వర్క్ అంటే ఏంటి? మనకు బయట మార్కెటింగ్ ఉంటుంది. బయట మార్కెట్లో ఎలా ఉంటాయి? రోడ్ సైడ్ మార్కెటింగ్స్ అండి అవన్నీ కూడా. నెట్వర్క్ లోనే ఉంచండి. నెట్వర్క్ అంటే మీ టీం ఎంత మీ టీం ఎంత ఉంటే దాన్ని బట్టే మీ మార్కెటింగ్ ఉంటుంది ఇక్కడ. చాలా మంది జాయిన్ అయిన తర్వాత ఏంటి ఎట్లా ఉంటది అంటే నేను జాయిన్ అయిపోయాను, నాతో పాటు కొంతమంది జాయిన్ చేయాలి. అంతే, ఇంక అసలు ఏం ఉండదు. ఇంకా ఒక ఆలోచన ఉండదు. నేను జాయిన్ అయ్యా కదా, నాకు కింద 10 మంది 20 మంది వేసుకుంటా పోతే చాలు. వాళ్ళే చేసుకుంటా పోతారు. ఏదో ఒక రోజు వాళ్ళే చేసుకుంటా పోతారు. ఇవి మైండ్ సెట్స్. సార్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వేసుకుంటా పోతే బిజినెస్ అవ్వదండి. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో రాగలగాలి, ఆ సిస్టంలో నిలబడాలి.
డూప్లికేట్ అవ్వాలి, ఇదంతా జరగాలి. కొంతమందిని జాయిన్ చేస్తే చాలు, ఇంకా ఇదే మైండ్ సెట్. జాయిన్ చేయటం, నేను జాయిన్ అయ్యా, నాతో పాటు కొంతమందిని జాయిన్ చేయాలి, ఇదే ఆలోచన. సో ఆ మైండ్ సెట్ ని మార్చుకోవాలండి. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు కావాల్సినటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకి టీమ్ అనేది ఒక కీ అన్నమాట. టీమ్ బిల్డింగ్ అనేది ఒక కీ ఇక్కడ. ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఆ కీ ఏంటంటే టీమ్ బిల్డింగ్. ఆ టీమ్ బిల్డింగ్ అనేది మనం పర్ఫెక్ట్ గా చేయగలిగితే, ఎందుకంటే ఐడియాలు ఇచ్చుకుంటా పోతే 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు అని అనుకోవటం వల్ల వాళ్ళు ఎవరో ఒక సోప్ కూడా కొనలేదు అనుకోండి, జీరోనే. మీకు డ్రీమ్స్ ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వవు, జీరో ఇన్వెస్ట్, జీరో అవుతుంది, బిజినెస్ కూడా జీరో అవుతుంది. కానీ డ్రీమ్స్ కోసం వర్క్ చేసేవాళ్ళు ఒక 100 మంది ఉంటే మనక 3 తరాల చరిత్ర మారిపోద్ది. సో అటువంటి వాళ్ళు కావాలి మనకి. చాలా మందిని చూస్తూ ఉంటాం, ఈ ఐడియా ఏంటి సార్, లేకపోతే వేరే టీంకి వెళ్ళిపోతారు. దానివల్ల యూజ్ ఏముంటుంది? అలా ఐడీలు వేసుకుంటా పోతాం వల్ల మీకు నెంబర్ ఏం కనపడుతుంది కానీ పివి కనపడదు. సో ఆలోచన చేయండి. జాయిన్ చేసుకుంటూ పోవటం కాదు, ముందు వచ్చిన వాళ్ళకి ఎంతవరకు మనం సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాము, ఎంతవరకు చెప్పించగలుగుతాము, ఇది చెక్ చేసుకోండి. సో ఈ బిజినెస్ కావాల్సింది ఏంటి? ఈ బిజినెస్ కావాల్సింది రా మెటీరియల్ ఏంటి? పీపులే కదా. రా మెటీరియల్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక నూనె తీయాలనుకుంటే డైరెక్ట్ గా నూనె వస్తుందా మనకి? ముందు రా మెటీరియల్ కావాలి కదా. రా మెటీరియల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్లీన్ చేసుకుని దాన్ని అన్ని విధాలుగా చేస్తేనే కదా మనకు కావాల్సిన ఫైనల్ నూనె అనేది రావటం జరిగింది. ఇక్కడ కూడా పీపులే రా మెటీరియల్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో పీపులే రా మెటీరియల్. ఆ పీపుల్ లిస్ట్ రాయమంటే బిల్డ్ చేయం. సో ఎలా మీరు ముందుకెళ్తారు? ఎలా అర్థం అవుతుంది మీకు? ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ మీకు సక్సెస్ ఎలా వస్తుంది? బయట ఏమో 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 తీసిన కళ్ళ ముందు కనబడుతున్నారు. మనమేమో చాలా వరకు రూ. 1,000, 2,000, 3,000 తీసుకోవడానికి రెడీ అవుతున్నాం. ఎక్కడ ఉంది ప్రాబ్లం? టీమ్ బిల్డింగ్ లోనే వస్తుంది ప్రాబ్లం, అంతా టీమ్ బిల్డింగ్. ఎన్నాళ్ళు టీమ్ బిల్డింగ్ అనేది కరెక్ట్ గా లేకపోతే మనకు ఆ 1,000, 2,000, 3,000. టీమ్ బిల్డింగ్ సరిగ్గా రావాలంటే ఇవన్నీ కూడా కంపెనీ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? సార్ అన్మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది, అన్మ్యూట్ చేసుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం వచ్చామంటే టీమ్ బిల్డింగ్ అనేది డూప్లికేషన్ తోటి పర్ఫెక్ట్ గా జరగాలి. కంపెనీ వచ్చే సిస్టమ్ తోటి ముందుకెళ్ళగలగాలి. వెళ్తేనే మనకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో స్ట్రెంగ్త్ ఏంటనేది అర్థం చేసుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటనేది. సో థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. మనం బిజినెస్ లోకి వస్తాము, వచ్చిన తర్వాత మనం బిజినెస్ మ్యాన్ లాగా ఉంటున్నామా? ఒక బిజినెస్ మ్యాన్ ని బయట మీరు చూస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటారు? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక కొత్త కంపెనీని పెడుతున్నాం అనుకోండి, మనమే దానికి ఎండి బాస్. మన కంపెనీ కొత్తగా పెడుతున్నాము. కొత్తగా పెడుతున్నప్పుడు మనకి ఎంప్లాయీస్ కావాలి కదా, రిక్రూట్ చేసుకుంటాం కదా. సో రిక్రూట్ చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తాం. కండక్ట్ చేసి అందులో మనకి బాగా అనిపించిన టాలెంట్ ఉన్న వాళ్ళని మనం రిక్రూట్ చేసుకుంటాం.
ఎందుకంటే మన ఓన్ బిజినెస్గా మనం కంపెనీ స్టార్ట్ చేసాం కాబట్టి డెవలప్ అవ్వాలనే ఆలోచన మనకు ఉంటుంది కాబట్టి ఆ రిక్రూట్మెంట్ చేసేటప్పుడే మనం స్ట్రాంగ్గా చెక్ చేసుకుంటాము, అన్ని చేస్తాం. సో అదే ఇక్కడ కూడా వెస్టేజ్ బిజినెస్ లో కూడా ఇది ఒక బిజినెస్ అని చెప్పి మీరు ఆలోచన చేయగలిగితే కదా మనం ఎక్కడికన్నా చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ మనం చేయాలి కానీ వాళ్ళు చేసే క్వశ్చన్స్ కి మనం చెప్పలేకపోతున్నాం. క్వశ్చన్స్ మనం మనం చేస్తున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు మనల్ని. సో కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది అంటే కొత్తగా మీరు కంపెనీ పెడితే మొత్తం ఇంటర్వ్యూ మీ చేతిలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ హాల్లో మీరే బాస్ అయినప్పుడు మరి వెస్టేజ్ బిజినెస్ లో మీరు బయటికి వెళ్ళి ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కంట్రోల్ మీ చేతిలో ఎందుకు ఉండట్లేదు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ చైన్ సిస్టమ్స్ కదా, చాలా చూసాము, కాస్ట్ ఎక్కువ, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ అయ్యి ఆ క్వశ్చన్స్ కూడా చెప్పలేక వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోతున్నారు వీళ్ళు. కంపెనీ గురించి చెప్పలేరు, బిజినెస్ గురించి చెప్పలేరు. అలా అయితే ఎలా కంట్రోల్లో వస్తుంది బిజినెస్ మీ చేతుల్లోకి? మీకు బిజినెస్ రావాలంటే ఈ పాయింట్స్ క్లియర్ గా క్లారిటీగా మీ చేతిలోనే ఉండాలి. బిజినెస్ అనేది మీ చేతిలోనే ఉండాలి. మాతో పాటు హోమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చూసే ఉంటారు, మేము క్వశ్చన్లు అడుగుతాం అక్కడ ఉన్న వాళ్ళని. వాళ్ళు మమ్మల్ని అడగటం కాదు, మేమే వాళ్ళని అడుగుతాం. కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతటా వాళ్ళు ఏమి ఇటువంటి సబ్జెక్ట్ ఏమి నేర్చుకోకుండా డైరెక్ట్ గా చెప్పడానికి వెళ్తారు. అక్కడ ఎదురయ్యేటువంటి ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేరు. సో బిజినెస్ లో మీకు కంట్రోల్ ఉండదు. సో దాని వలన రిక్రూట్ రాదు. వాళ్ళు చెప్పిన దానికి తల ఒప్పుకుంటే మనం వచ్చేస్తాం ఇంకా. సో రిక్రూట్ చేసుకోవాలంటే బిజినెస్ అనేది మీ థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్ లాగా మీరు థింక్ చేయండి. మీ ఓన్ కంపెనీ, వెస్టేజ్ అనేది మన ఓన్ కంపెనీ అండి. మీకు ఇక్కడ ఇచ్చేది పర్సంటేజ్ కాదు, షేర్ ఇస్తుంది కంపెనీ. కంపెనీ చేసే టర్న్ ఓవర్ నుంచి లాభాలు ఇస్తుంది. మీ ఓన్ బిజినెస్ అయితే మీరు ఇంట్లో ఉండేట్టే డ్రెస్సింగ్ చేసుకుని వెళ్తారా? కనీసం ఒక మంచిగా ఐరన్ ఐరన్ బట్టలు వేసుకుని మంచిగా ఐడి కార్డ్స్ ఇవన్నీ వేసుకుని క్లియర్ గా మనం పర్ఫెక్ట్ గా వెళ్ళగలిగితే ఒక బిజినెస్ మ్యాన్ లుక్ రావాలి కదా ఫస్ట్. మీరు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలంటే ముందు ఒక లుక్ రావాలి కదా, మీలో ఒక బిజినెస్ మ్యాన్ లుక్ రావాలి కదా. ఇంట్లో ఉన్నట్టే ఉంటాము, ఇన్షర్ట్ చేయము, షూ వేయము, వెస్టేజ్ శారీ పర్చేజ్ చేయము, వెస్టేజ్ శారీ కట్టుకోము. మిమ్మల్ని ఏమి 24 గంటలు అనట్లేదు కదా, ఓన్లీ బిజినెస్ పర్పస్ మనం ఎప్పుడైతే మనం ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తున్నామో మనం ఒక బిజినెస్ మ్యాన్ లా కనపడాలి కదా వాళ్ళకి. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ముందు థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ మీరు రావాలి ఫస్ట్. వాళ్ళు మనల్ని క్వశ్చన్లు అడగడం కాదు, మనం అడగగలగాలి వాళ్ళని. ఇంటరాక్ట్ అవ్వాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎలా ఎంత వస్తుంది, పార్ట్ టైం ఎంత, పార్ట్ టైం గా మీ మీ లైఫ్ ఎలా ఉంది, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? క్వశ్చన్స్ మనం అడగగలగాలి. ఎక్స్ట్రాగా మీకు ఇన్కమ్ రావాలని ఏమైనా చూస్తున్నారా, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం అడగాలి వాళ్ళని.
సో అవన్నీ చేయాలంటే భయం ఉంది మనకి. ఏమనుకుంటారు? ఫస్ట్ ఇక్కడ చూడండి, పిక్చర్ లో చూడండి, మనలో ఉన్న భయమే మనం మన మన ఎదుగుదలని నాశనం చేస్తుంది. భయం ఎందుకు? తప్పు చేస్తుంటేనే భయపడాలండి. తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ మీలో ఉంటేనే మీరు భయపడాలి. భయం ఎందుకు వస్తుందంటే మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి వస్తుంది. మన మైండ్ సెట్ సబ్ కాన్షియస్ మైండ్స్ లో ఏదో ఒక మూలన ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు. చిన్నప్పటి నుంచి ఏం చేసినా గానీ కొన్ని కొన్ని రిజిస్టర్ అయిపోతాయి సబ్ కాన్షియస్ మైండ్ లో. బ్లాక్స్ లాగా బ్లాకేజ్ చేసేస్తుంది. నువ్వు ఇదే చేయగలవు, ఇది చేయలేవు, ఇది చేయలేవు, ఇట్లాంటివి మీ వల్ల కాదు. ఇది మన ఫ్యామిలీ లైఫ్ లో కానీ ఇట్లాంటి మన తల్లిదండ్రులు కానీ ఇవన్నీ చేసి 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 ఉండడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక బ్లాకేజ్ లాగా ఈ ఫియర్ అనేది ఉండిపోతుంది. చేస్తే ఏమవుతుందో, అదేమవుతుందో, ఇదేమవుతుందో. ఈ భయం వల్లే సగం ఫెయిల్యూర్ అండి. సగం కాదు, 99% ఈ భయం వల్లనే ఫెయిల్యూర్ వస్తుంది. సో ఆ భయం గురించి మనం బయటపడగలగాలంటే మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. మీరు ఒక బిజినెస్ లో ఉన్నట్టు తెలియాలి, ఆ బిజినెస్ యొక్క స్టామినా తెలియాలి, ఆ ఇండస్ట్రీ తెలియాలి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి. మీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా బిజినెస్ మ్యాన్ లా ఉండాలి. మీరు ఎదుటివాడిని చూసి భయపడటం కాదు, మీ డ్రెస్సింగ్ స్టైల్ చూసి, మీ మాట్లాడే తీరుని బట్టి చూసి ఎదుటివాడు మిమ్మల్ని చూసి భయపడాల. ఎవరో వస్తున్నారు, సార్ వస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అనేది ఎదుటి వాళ్ళలో మీరు కలిగించగలగాల. మీ భయాలు అనేవి కూడా అన్ని కూడా మీ మనసులో ఉండాలి. భయం అనేది ఉండాలి. అది ఎంత కావాలో అంతే ఉండాలి. భయం కూడా మంచిదని, ఒంటికి భయం ఉండాలి. ఎందుకంటే ఈ మంత్ నాకు క్వాలిఫై అవ్వకపోతే నాకు ఇన్కమ్ రాదు, ఇన్కమ్ రాకపోతే నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది. భయం. సో ఆ భయంతో అయినా మనం ముందుకెళ్తాం. అంటే భయాన్ని మనం ఎంతవరకు పెట్టుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ఒక గాజు గ్లాస్ లో ఒక పాము ఉంది. సో ఎవరైనా కానీ చూడండి, చూడంగానే భయపడతారు. ఇప్పుడు పాముని మనం చూడంగానే భయపడతాం. అదే ఒక పుట్టిన పిల్లవాడి పక్కన పామును పెడితే భయపడతాడా? భయపడ్డు, నవ్వుతూనే ఉంటాడు. ఎందుకని? వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ కి పాము అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఎవరినైనా కామన్ గా చూసి నవ్వుతా ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళకి నెగిటివ్ ఇంకా ఎక్కదు, మైండ్ లోకి ఇంకా నెగిటివ్ రాలేదు కాబట్టి స్వచ్ఛంగా ఉంటది. వాళ్ళ మైండ్ స్వచ్ఛంగా ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ ఎటువంటి బ్లాకేజ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళకి భయం అంటే తెలియదు చిన్నపిల్లలకి. అందుకనే వాళ్ళు పాము పక్కన ఉన్నా గానీ చక్కగానే నవ్వుతూనే ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, ఇంక బొమ్మలాగా ఆడుకుంటూ ఉంటారు. కానీ పెరుగుతున్న వయసులోకి వచ్చేప్పుడు ఏమవుతుంది? కళ్ళతో కొన్ని విషయాలు చూస్తారు. పామ అంటే దాంట్లో విషయం ఉంటది, చాలా డేంజర్. అది కనుక కరిస్తే చనిపోతారు. పేపర్లో ఎవరో చనిపోయిన వాళ్ళని చూస్తారు, లేదా ఎవరైనా మాట్లాడుతుంటే వింటారు. ఇవన్నీ ఏంటంటే పాము అంటే ఒక విషపూరితమైన పాము. సో దానికి దూరంగా ఉండాలి అనే ఒక ఒక సబ్ కాన్షియస్ మైండ్ కి కొన్ని కారణాలు అనేవి బ్లాకేజ్ ఇస్తాయి. సో అప్పుడు ఎప్పుడైనా సరే పాము కనపడంగానే అసంకల్పిత ప్రతీకార చర్యలాగా మారిపోతాం మనం, భయపడిపోతాం. అది తప్పని కాదు, ఓకే. కానీ అది ఎందుకు వస్తుంది? మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్ వల్లే ఆ భయం. ఈ బిజినెస్ గురించి కూడా మీరు అంతే. ఈ కారణాలు మీకు తెలియకపోతే భయం ఉంటది, కంపల్సరీగా మీ అందరికి భయం ఉంటది. చూడండి, ఫియర్ అనేది కూడా ఒక ఫైర్ లాంటిది. అంటే భయం కూడా ఒక అగ్నితో సమానం. దాన్ని మనం ఎంతగా వాడుకోగలిగితే అంత రిజల్ట్స్ తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. చూడండి, డైలీ నీడ్స్ లో మనకి కంపల్సరీగా ఫైర్ అనేది నీడినా కాదా?
పొద్దున లెగిస్తే వంట చేసుకోవాలంటే కంపల్సరీగా మన దగ్గర ఫైర్ ఉండాలి. ఏ కారణంగా చాలా వాటికి ఫైర్ కావాలి. అది ఎంత కావాలో లిమిట్గా చేసుకుంటే అంత మంచిది. ఎక్కువైతే ఆ ఇంటిని కూడా తగలబెట్టేస్తుంది. అంటే లిమిట్, ఒక వంట చేసుకోవడానికి ఎంత కావాలో అంతే పెట్టుకుంటే మన కడుపు నిండుద్ది. ఎక్కువైతే ఆ ఇంటినే కాల్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. ఈ ఫియర్ అనేది కూడా ఈ బిజినెస్ లో ఎంత లిమిట్ లో ఉండాలో మన సబ్ కాన్షియస్ మైండ్ లో అంతే ఉండాలి. బయట మనం చేసే జాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, అమ్మో వెళ్ళకపోతే బాస్ ఏమంటాడు, లీవ్ ఇవ్వడేమో, శాలరీ రాదేమో, శాలరీ రాకపోతే మన ఇల్లు గడవదేమో, మన నీడ్స్ వెళ్ళవేమో అనే ఒక భయం ఉంటది. అందువల్లనే పొద్దున్నే లేవగానే రెడీ అయిపోతాము, టయానికి వెళ్ళిపోతాము. అక్కడ భయం చూడండి ఎంత కావాలో అంతే ఉంటది. సో అటువంటి భయమే కనుక ఇక్కడ వెస్టేజ్ లో ఉండదు. అందుకే ఫెయిల్ అవుతారు ఇక్కడ. ఆ భయం అనేది చెక్కు రాకపోతే నాకు ఈ మంత్ ఈ ఫ్యామిలీ గడవదు అనే సిచ్యువేషన్, మీకు ఏదో ఒక రీజన్, ఏదో ఒక గట్టి భయం ఉండాలి. మీకు వెస్టేజ్ లో మీరు నిలబడగలగాలంటే ఒక భయం ఉండాలి. వెస్టేజ్ లేకపోతే నాకు జీవితం లేదు అనే ఒక భయం ఉండాలి. అలా ఉన్న రోజున మాత్రమే మీకు వెస్టేజ్ లో ఏముంది, ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అనేది నేర్చుకోవడానికి రెడీ అవుతారు. అప్పుడే మీకు చెక్స్ వస్తాయి. వెస్టేజ్ లో చాలా మంది చూద్దాంలే అయినప్పుడు వెళ్దాంలే, కంగారు ఏముంది. సో అటువంటి వాళ్ళతో జర్నీ చేయగలుగుతామా? జర్నీ చేస్తే మనకు సక్సెస్ వస్తుందా? మనకి మనకు ఫైర్ ఉన్న టీం కావాలి, ఫైర్ కావాలి. మనకు కంపల్సరీగా ఫైర్ ఉన్న వాళ్ళే కావాలి బిజినెస్ లో, ఫీర్ ఉన్న వాళ్ళు కాదు. సక్సెస్ అవ్వాలనుకునే వాడికి నేను ఎప్పుడోసారి అవుదామనే సక్సెస్ అనే వాడితో జర్నీ చేస్తే సక్సెస్ వస్తుందా? చాలా మంది కంప్లైంట్ చేస్తారు, మా అప్లైనర్ మాకు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకు చేస్తారండి మీలో ఫైర్ లేనప్పుడు? ఒక హోమ్ మీటింగ్ పెట్టరు, ఒకటి ఏమి ఇవ్వరు. టీమ్ బిల్డింగ్ చేస్తేనే కదా సక్సెస్ అనేది వస్తుంది గట్టిగా. టీమ్ బిల్డింగ్ చేస్తే సక్సెస్ అవ్వాలని వచ్చిన వాళ్ళకి టీమ్ బిల్డింగ్ చేయని వాళ్ళతో జర్నీ చేయాలని ఎలా అనిపిస్తుంది? చేయరు. చాలా మంది వెస్టేజ్ లో ఫెయిల్ అవుతున్నారంటే కారణాలు ఇయే. కొంతమంది టీం వస్తది, అందులో ఫైర్ ఉన్న వాళ్ళతో పాటు కలిసి నడిచి ముందుకెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది వదిలేస్తారు అట్లా. ఆ వదిలేసిన వాళ్ళు చెప్పే రీజన్స్ ఇవన్నీ కూడా చాలా మంది, వెస్టేజ్ లో మేము జాయిన్ అయ్యాం, ఛానల్ అయింది, చేసాము, చూసాము, ఇవన్నీ చెప్పే కేటగిరీ అంతా కూడా అదే. అంటే వాళ్ళకి నీడ్ ఏం పెద్దగా ఉండదు. ఎప్పుడోసారి అవుదాంలే, చేసినప్పుడు చేద్దాంలే, అయినప్పుడు అవుతుందిలే, పరిగెడితే అవుతుందా, ఫిలాసఫీలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఫిలాసఫీలతో మాట్లాడే వాళ్ళతో రియల్ గా సక్సెస్ అవ్వాలి, నాకు ఈ మంత్ క్వాలిఫై అవ్వకపోతే ఇన్కమ్ రాదు అని ముందుకెళ్ళగలిగే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళతో మనం జర్నీ చేయగలుగుతామా? చేయరు, అందుకే వదిలేస్తారు. మీ అప్లైన్ మీకు సరిగా ఫీల్డ్ వర్క్ రావట్లేదు, ఇదంతా కారణాలు ఇవే. మీలో కమిట్మెంట్ లేదు, వీక్లీ మీటింగ్ రారు, వీక్లీ మీటింగ్ చేయరు, చెప్పిన సిస్టమ్ లో ఉండరు. 5:30 జూమ్ మీటింగ్ అంటే 5:40 వరకు రారు. ఇప్పటికే వస్తున్నారు, ఇప్పటికీ చాలా మంది వస్తున్నారు, నేను లాగిన్ ఇవ్వట్లా. అంటే భయం భయం లేదు, ఒంటికి భయం ఉంటేనే కదా 5:30 కల్లా మనం అటెండ్ అయితేనే కదా ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకుంటాము, నేర్చుకుంటే మనకి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది అనే భయం ఉండాలి. ఆ భయం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. కానీ ఆ భయం లేదు. ఏముందిలే, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, చూసుకోవచ్చులే తర్వాత. ఈ రోజు ఒక రోజు అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ రోజు వచ్చినట్టుగా సెషన్ మళ్ళీ చేసినప్పుడు రాకపోవచ్చు. సో ఫియర్ అంటే ఫైర్ అండి. ఎంత భయం ఉండాలో లిమిట్ లో అంతే ఉండాలి. ఎక్కువైందా మిమ్మల్ని తినేస్తుంది అది. చూడండి ఇక్కడ చూడండి,
ఏవైతే మనం భయాలనుకుంటామో చూడండి, హై టెన్షన్ వైర్స్ 33కి హై టెన్షన్ వైర్స్ మీద కూడా ఎటువంటి భయం లేకుండా వర్క్ చేస్తారు. కానీ మనకు కరెంట్ అంటే భయం. చాలా మంది కరెంట్ అంటే భయం. అమ్మో షాక్ కొడుతుందేమో. అంటే భయం ఎందుకు ఉండదు అక్కడ అతనికి? తెలుసు ఫీడర్ అనేది ఎలా ఉంటుంది, ఫీడర్ పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎర్త్ అంటే ఏంటి, ఫ్యూజ్ తీసేస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు వర్క్ చేయడానికి భయపడరు, ఎక్కడైనా వర్క్ చేస్తారు. అంటే గ్రిప్ ఉంటుంది వాళ్ళకి, దాని మీద గ్రిప్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ మీద కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి ఎంతటి పరిస్థితుల్లో అయినా అక్కడ వర్క్ చేస్తారు, అంత హైట్ లో అయినా సరే. సో ఇక్కడ కూడా చూడండి, పాములు పట్టేవాడు, మనమేమో భయపడతాం, కానీ వాళ్ళు అదే పాములతోటి ఎంత పెద్ద పెద్ద పాములనైనా ఈజీగా పట్టేస్తారు భయం లేకుండా. కారణం ఏంటి? వాటి మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది. అది ఏం పాము, అది అసలు ఎంతసేపు, దాని విషయం ఎంతవరకు పనిచేస్తుంది, అది ఎంతసేపు ఉంటుంది, దానికి యాంటీబయాటిక్ ఎలా ఉంటుంది, ఎలా ఎలా ఉండాలి, ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే వాళ్ళు ధైర్యంగా దేన్నైనా పట్టుకోవడానికి రెడీ అవుతారు. అంటే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. కానీ మనకి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా భయపడతారు. జనాలను కలవాలంటే భయం, మాట్లాడాలంటే భయం, చెప్పాలంటే భయం. కారణం, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండదు, ట్రైనింగ్స్కి అటెండ్ కాం, మీటింగ్స్కి అటెండ్ కాం. కనీసం వెజిటేబుల్ ఉండే అన్ని ప్రొడక్ట్స్ ఇంట్లో వాడతామంటే ఇంట్లో వాడం. ఎదుటివాడు ఏమడుగుతాడో, సబ్జెక్ట్ ఉండకపోతే భయమే, ఏమడుగుతాడని భయం. చదవకుండా రాసేవాడికి ఎగ్జామ్ అంటే భయం ఉండదా? చదివి రాసేవాడు, అరే ఎప్పుడు పెడతాడు ఎగ్జామ్, ఎప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తానరా, ఎప్పుడు టాపర్ అవుతానరా అనే ఎదురు చూస్తూ ఉంటాడు. సో మనలో ఉన్న భయాలు పోవాలంటే మనకి ఫుల్ గా సబ్జెక్ట్ వచ్చేసేయాలండి. ముందు ఇది ఒక బిజినెస్ అని గుర్తించాలి. దాని తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ లో టీమ్ బిల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో గుర్తించాలి. అప్పుడే మనకు చిక్స్ వస్తాయి. టీం వేసుకుంటా పోతే చెక్కులు రావు. మూడో పాయింట్, మనం బిజినెస్ మ్యాన్ లా ఉండాలా. మనం మాట్లాడే తీరులో ఉండాలా, మన మన డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలా, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బిజినెస్ మ్యాన్ లాగానే కనపడాలా, మనలో చేంజ్ అనేది కనపడాలి. అప్పుడే కదా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని ఒక ఆలోచన రావాలి కదా ఎదుటి వాళ్ళలో కూడా. మీతో తిరిగినాడితో కూడా వాడికి ఆలోచన ఎప్పుడు వస్తుంది? మనం 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 మారితేనే కదా. సో భయం పోగొట్టుకోవాలంటే లెర్నింగ్ చేయండి, తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, స్టైల్ మార్చండి. మీరు మారకుండా జీవితాలు మారవు. సో ఇక్కడ భయం ఎందుకు? చూడండి, ఇక్కడ కాంటాక్ట్ మీటింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పర్సన్ కి కలిసి మనం ఎప్పుడైతే ఈ బిజినెస్ చెప్తామో, వాళ్ళు కనుక ఓకే అన్నారు అనుకోండి, వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతాయి చూడండి. ఇక్కడ హ్యూజ్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, డబ్బు ఎంత కావాలంటే అంత వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, లగ్జరీ కార్ వస్తుంది, ఒక మంచి హౌస్, పెద్ద ఇల్లు కావాలంటే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు, టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు ట్రిప్కి వెళ్ళి రావచ్చు. మీ మీద బాస్ ఎవడు ఉండదు, లీవ్ పెట్టాల్సిన అవసరం ఉండదు, బతిమాలుకోవాల్సిన అవసరం ఉండదు. రాయల్టీ ఇన్కమ్, 3 తరాలకి ఇన్కమ్ వస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ మనం చెప్పే వాళ్ళకి ఉన్నప్పుడు, వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు, మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? మనం మంచి చేస్తున్నాం కదా. వాళ్ళ 3 తరాల రాతను మార్చడానికి అవకాశం వస్తుంది కదా. మరి ఎందుకు భయపడుతున్నాం? చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నాము? కాంటాక్ట్ లిస్ట్ రాయమంటే భయం, రాయలేకపోతున్నాం. ఎందుకు రాయలేకపోతున్నాం అర్థం కాదు. ఈ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్ కాంటాక్ట్ లిస్టే కదా. మీరు గనక కాంటాక్ట్ లిస్ట్ పెద్దది చేసుకోకుండా, మీరు గనక ఇవి గనక చేయకపోతే, మీరు చాలా పెద్ద పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టు.
దేవుడు ఏదో ఒక పర్పస్ తోటి మిమ్మల్ని భూమి మీదకి పంపించుంటాడు. ఇలా వెస్టేజ్ ద్వారా ఎంతో మంది జీవితాలు ఇవ్వచ్చనే మీకు పంపించుండొచ్చు కదా. ఒక ఫ్యామిలీకి మీ వల్ల ఒక లైఫ్ వస్తే ఎలా ఉంటది? అటువంటి లైఫ్ ని మీరు ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? కాంట్రాక్ట్ రాయాలంటే భయపడుతున్నారు, మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇక్కడ మీరు అవకాశం ఇవ్వటం వల్ల బెనిఫిట్ ఎవరికి అవుతుంది? వాళ్ళకే కదా. అది మీ క్లారిటీ ఉండాలి కదా. ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, బయట ఎక్కడుంది ఇన్ని బెనిఫిట్స్? దేంట్లో ఉన్నాయి? ఎక్కడైనా సరే, జాబ్లో ఉన్నాయా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాయా, దేంట్లో ఉన్నాయి? దేంట్లోనూ ఉండవు ఇన్ని బెనిఫిట్స్. మరి ఎందుకు స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నారు? ముందు మనకు తెలియాలిగా అసలు ఇవన్నీ ఉంటాయని. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు తెలియాలిగా ఇవన్నీ ఉంటాయి, వెస్టేజ్ లో ఉంటాయని మనకు తెలియాలి. మనకు తెలిస్తేనే ఎదుటి వాళ్ళు చెప్పగలుగుతాం. వీటి గురించి మాట్లాడరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడేవన్నీ వేరు వేరు ఉంటాయి. ఒక్కసారి కోను, ఒక్కసారి చూడు, నువ్వేం చేయవసరలా. రాంగ్ గైడెన్స్, మనంతా మనమే రాంగ్ గైడెన్స్ అన్నమాట. ఏం చేయవసరం లేదంట. చాలా మంది మాట్లాడతారు ఏం చేయవసరం లేదు, జస్ట్ అట్లా ఆధార్ కార్డు ఇచ్చేసి వాడుకుంటా ఉండు. దేవుడు మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చాడు. కొన్ని వేల మంది జీవితాలు మార్చే అవకాశం మన చేతిలో పెట్టుకొని, మన చేయి పైన ఉంటూ ఒకళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి దాపి అడుక్కుంటా ఉంటాం. మంచి కంపెనీ చూడు, చెయ్యి, చెప్పే విధానంలో చెప్పాలి ఇది. సో ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నప్పుడు మనం ఎంతమంది చెప్పొచ్చు? చూడండి ఎంతమంది చెప్పొచ్చు చూడండి. డైరెక్ట్ అప్రోచ్, ఇండైరెక్ట్ అప్రోచ్. అంటే మన ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ డైరెక్ట్ అప్రోచ్ అంటే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని డైరెక్ట్ చెప్పడం అని కాదండి ఇక్కడ. అంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడేయచ్చు అనమాట బిజినెస్ గురించి వాళ్ళతోటి. ఫోన్లో అయినా ఎట్లయినా డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇండైరెక్ట్ అప్రోచ్ అంటే మీ దగ్గర కాంటాక్ట్ లిస్ట్ లో లేకుండా మనకి ఇండైరెక్ట్ గా కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. ఒక హోటల్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడో చోట రోడ్డు మీద మనం బస్ జర్నీ చేస్తున్నా, ఆటో జర్నీ చేస్తున్నా, బయట జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట టెంపుల్స్ లో ఎట్లా ఎక్కడైనా సరే ఇండైరెక్ట్ అప్రోచ్ అవుతారు. అంటే అవన్నీ కూడా చూద్దాం, ఆ టెక్నిక్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్యామిలీస్ కి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, నైబర్స్ కి వీళ్ళందరూ కూడా డైరెక్ట్ అప్రోచ్ చేసేయచ్చు. సో డైరెక్ట్ అప్రోచ్ చూడండి ఎలా ఉంటుంది. హాయ్ వివేక్, నేను తెలుసు కదా నీకు, కొన్ని రోజులుగా వెస్టేజ్ అనే వ్యాపారం చేస్తున్నా. దానిలో ఇప్పుడు మంచి లెవెల్కి వెళ్ళి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నా. సో మీకు ఇన్కమ్ లేకపోతే మా అప్లైనర్ రీసెంట్ గా జాయిన్ అయ్యారు కూడా మాట్లాడొచ్చు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా కాదు, జస్ట్ ఒక ఐడియా కోసం ఇది పెట్టింది అంతే. నువ్వు కూడా దీని ద్వారా లాభపడాలని నీకు కూడా చెప్తున్నా. నువ్వు కూడా నీ ద్వారా లాభపడాలి దీని ద్వారా. నువ్వు కూడా ఒకసారి ఇది విను, చూడు. ఎలాంటి పెట్టుబడి లేదు కదా. నచ్చితే కలిసి చేద్దాం, లేదంటే లేదు. కానీ తెలుసుకోవడం తప్పేం లేదు కదా. ఒక మంచి బిజినెస్ సెషన్ ఈ ఆదివారం ఇక్కడ జరగబోతుంది, వీక్లీ మీటింగ్ జరగబోతుంది, రండి. టైంకి వస్తే మీ సీట్ దొరికిద్ది. గొప్పగా చెప్పండి దాని గురించి. సో సింపుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళతో. తెలుసుకోవడం తప్పలేదు కదా. చెప్పండి, తెలుసుకోవడం ఒకసారి తప్పేముంది, మనమేం డబ్బులేం కట్టట్లేదు కదా. నేను కూడా చేయాలనుకుంటున్నారా, నీ ఒపీనియన్ కూడా చెప్పు. ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకుందాం, చేయాలో లేదు. ఇట్లా మనం ఒక మీటింగ్ కనుక అటెండ్ చేయించుకుని దాని గురించి అవగాహన చేయించగలిగితే కంపల్సరీగా మీకు అనేది రిక్రూట్ అనేది జరుగుతుంది.
సో అక్కడ అతనికి క్లారిటీ ఇవ్వాలి, నువ్వు కూడా దీని ద్వారా లాభపడాలని నీకు చెప్తున్నాను. వాళ్ళకి వచ్చే లాభాలను కూడా చెప్పగలగాలి. ఒకవేళ చెప్పలేకపోతే వీక్లీ మీటింగ్ జరుగుతుంది, వీక్లీ మీటింగ్ తీసుకురండి, తీసుకొస్తే అక్కడ మనం కలిసి చూసి నేర్చుకుని మన డౌట్లన్నీ క్లారిఫై చేసుకుందామని వాళ్ళని తీసుకురావాలి. మీ ఇంట్లో ఒక మ్యారేజ్ ఒక ఫంక్షన్ జరిగితే మీరు ఎలా చేస్తారు? ఇష్టమైతే రా, లేత లేదు అని చెప్తారా? నీ ఇష్టం అని చెప్తారా? మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఇన్వైట్ చేస్తామో అలాగే ఇన్వైట్ చేయాలి ఇక్కడ కూడా. సో డైరెక్ట్ అప్రోచ్ లో మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ వీళ్ళే ఉంటారు కదా. వీళ్ళు బిజినెస్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా వచ్చే కాంటాక్ట్ లిస్ట్ లో మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా కొన్ని కాంటాక్ట్స్ వస్తాయి. అందులో నుంచి బిజినెస్ చేసే పీపుల్స్ వస్తారు. మాక్సిమం మనకు తెలిసిన వాళ్ళంతా ఈ బిజినెస్ లో మనతో ట్రావెల్ చేయరు, కొంతకాలమే ట్రావెల్ చేస్తారు, తర్వాత ఆగిపోతారు. రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి. కానీ మనతో ట్రావెల్ చేయాలనుకుంటే మనలాగా ఆలోచించే వాళ్ళు కంపల్సరీగా మనకు తెలియని వాళ్ళే ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. చాలా రేర్ కేసెస్ లో మాత్రమే ఉంటారు అనమాట తెలిసిన వాళ్ళు. సో ఇది డైరెక్ట్ అప్రోచ్ అనమాట. కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎలాగో చూసుకోండి. సో ఇండైరెక్ట్ అప్రోచ్ అంటే మనకు తెలియని వాళ్ళు ఎక్కడో చోట పరిచయం అవుతూ ఉంటారు కదా వాళ్ళతోటి. మీరు ఒక స్మైల్ చేసి హలో సార్ అంటే ఎవరైనా కొడతారా, తిడతారా? తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు స్మైల్ చేసి హాయ్ సార్ అంటే హాయ్ అని అంటాడు, కానీ ఎవడరా నువ్వు హాయ్ హాయ్ అంటావు నన్ను అని అంటాడా? చూడండి, డైరెక్ట్ అప్రోచ్ అయినా మీకు లిమిటెడ్ ఉంటుంది, కానీ ఇండైరెక్ట్ అప్రోచ్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీ చుట్టుపక్కల జనాలు ఉంటానే ఉంటారు. సింపుల్ గా పలకరించడం అంతే, ఏముంది, ఏం చేస్తుంటారు? ఇప్పుడు బస్సులో వెళ్తున్నారు, పక్కన కూర్చుంటారు, ఏం చేస్తుంటారు? ఎంత వస్తుంది నెలకు మీకు? ఇంకేమైనా చేస్తుంటారా? ఇప్పుడు నీకు అదనంగా ఇప్పుడు సపోజ్ 10,000 వస్తున్న వాడికి 1,00,000 రూపాయలు వస్తుందని చెప్పకూడదు. వాడు భయపడిపోతాడు, ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. ఏంద్రా బాబు, నాకు 10,000 రావడానికి నాకు ఇబ్బందిగా ఉంటే ఈడేంటి 1,00,000 రూపాయలు అంటాడు. మైండ్ తీసుకోదు వాళ్ళకి, అందుకే అసలు మీ మాట వినరాళ్ళు. ఇది నా వల్ల కాదు అని చెప్పి ఫస్ట్ డిసైడ్ అయిపోతారు, వద్దులేండి ఇట్లాంటివి ఏమో చేయలేనండి అంటారు. ఒక 10,000 ఇన్కమ్ ఉన్నవాడికి 10,000 వస్తుందనే చెప్పండి. 20,000 ఇన్కమ్ ఉన్నవాడికి 20,000 వస్తుందని చెప్పండి. మీకు ఎక్స్ట్రాగా 20,000 వస్తుంది కదా, ఇంకొక 20,000 అదనంగా వస్తే మీ ఫ్యామిలీకి బెటర్ అవుతుంది కదా. 30,000 వచ్చేవాడు 30,000 చెప్పండి. 50 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్న వాడికి 10,000 వస్తుంది, 20,000 వస్తుందని చెప్పండి. ఆడికి మాత్రం లక్షనే చెప్పండి. అంటే మీరు చెప్పంగానే వాడికి అట్రాక్ట్ అవ్వాలి. వాళ్ళు అట్రాక్ట్ అయితే ఆటోమేటిక్ గా మనం చెప్పేది వింటారు. మన దగ్గర ఒక మంచి బిజినెస్ ఉంది, పార్ట్ టైం గా చేసుకోవచ్చు, జస్ట్ 2 to 3 years వర్క్ చేయండి, మీకు 10,000 కావాలంటే 10,000 వస్తాయి, నెలకు 20,000 కావాలంటే 20,000 వస్తాయి. అలా పెట్టుబడి లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్, తెలుసుకోవడానికి మీకు సిద్ధమైతే చెప్పండి, ఒక టైం ఇస్తే నేను మాట్లాడతాను, మా అప్లైన్ తీసుకొస్తాను. ఇట్లా ఇండైరెక్ట్ అప్రోచ్. చాలా మంది కాంటాక్ట్లు ఉండవు, అయిపోతాయి, ఒక లెక్కలోనే వేసుకుంటా వెళ్దాం. ఒకడు కూడా రాడు కాబట్టి, మనం మనలాగా ఆలోచించాడు ఒకడు కూడా రాడు కాబట్టి ఒకటే లెగ్ మెయింటైన్ చేసుకుంటా వెళ్తా ఉంటాం. ఎవరో వాళ్ళు కింద రాకపోతారా, ఎవరో వాళ్ళు కింద రాకపోతారా, మనలాంటి వాళ్ళని వేసుకుంటా పోతా ఉంటాం. కొంతకాలానికి ఏమవుతుంది, కాంటాక్ట్ లిస్ట్ అయిపోతుంది, ఇంకా కాంటాక్ట్ లిస్టులు ఉండవు, మరి మిగతా 5 లెగ్గులు ఎట్టా? మనం ఇక్కడ 9 రకాల ఆదాయాలు తీసుకోవాలంటే 6 లెగ్గులు ఉండాలి కదా. మిగతా అన్ని కూడా ఇండైరెక్ట్ అప్రోచ్లే. చాలా మంది ఫేస్బుక్ లో వాడుకుంటారు, వాట్సాప్ స్టేటస్ పెట్టి వాడుకుంటారు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ అప్రోచెస్. సో అలా మనం ఇండైరెక్ట్ అప్రోచెస్ అనేవి అన్లిమిటెడ్ గా ఉంటాయి.
మనం ఇంత ఇంత మంచి అవకాశం ఇస్తున్నప్పుడు ఎవరికైనా చెప్పొచ్చు. ఇందాక చెప్పావు వాళ్ళు ఒక్కసారి ఓకే అనుకొని డెసిషన్ తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. సో ఆలోచించండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రెండు తెలిస్తేనే మీకు రిక్రూట్ అన్నది వస్తుంది, లేదంటే రిక్రూట్ రాదు. నెలకు ఒక జాయినింగ్ కూడా రావట్లేదని కారణాలు ఇవే. సో లిస్ట్ ప్రిపేర్ చేయాలి, కాంటాక్ట్ లిస్ట్, నైబర్స్ ఒక 20%, ఫ్రెండ్స్, ఎనిమీస్, ఇన్స్టిట్యూషన్ అంటే మనం చదివిన చోట, ఇట్లా లిస్ట్ అనేది ఉండాలి. కంపల్సరీగా లిస్ట్ ఉండాలి. బిల్డ్ చేస్తూనే ఉండాలి. మీకు ఒక 6 జాయినింగ్స్ వస్తే ఆరుగురు ద్వారా 20 కాంటాక్ట్లు రాపిస్తే 120 కాంటాక్ట్లు ఉంటాయి మీ దగ్గర. మీ లిస్ట్ ఎంత బిల్డ్ చేస్తే మీకు అంత బాగా వర్క్ అనేది చేయడానికి రెడీగా ఉంటారు. వర్క్ చేసే కొద్దీ మీకు బిజినెస్ వస్తుంది. ఈ బిజినెస్ లో ఈ కాంటాక్ట్ బిల్డ్ చేయకపోతే మాత్రం నిలబడలేరండి. ఇది అందరూ ఫేస్ చేసేదే. కాంటాక్ట్స్ అయిపోయినాయి అంటారు, కానీ ఒక్క పర్సన్ ద్వారా ఒక 20 కాంటాక్ట్ రాస్తే ఆ 20 ద్వారా ఎన్ని తీసుకురావచ్చు. ఒకసారి ఆలోచించండి. స్టార్టింగ్ 20 ఉంటది, మీకు 10 మంది టీం అయితే 10 20 ఎంత? 200 కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఆ 200 కాంటాక్ట్ లిస్ట్ వర్క్ చేయడానికి మీకు ఈజీగా 1 ఇయర్ పట్టేస్తుంది. మళ్ళీ అందులో నుంచి ఫిల్టర్ అయిపోతారు, మళ్ళీ కొత్త కొత్త లీడర్స్ వస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గర లిస్టులు వస్తాయి. 200లో కనీసం ఒక 10 మంది వచ్చినా చాలదా మనకు 3 తరాలు ఇన్కమ్ రావడానికి? సో మీ లిస్ట్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతూనే ఉండాలి. లిస్ట్ బిల్డ్ చేయకపోతే మీకు వర్క్ ఉండదు. చాలా మంది ఉంటారు, నెలలో 4 రోజులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇదే. లిస్ట్ ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. 4 రోజులే చేస్తారు, 4 ఆదివారాలు అంతే. లిస్ట్ బిల్డ్ చేయడం అనేది నేర్చుకోండి. కంపల్సరీగా చాలా చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి టీం బిల్డ్ అవ్వాలంటే ఈ లిస్ట్ అనేది ఉంటేనే టీం బిల్డ్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఎస్ కోసం వెయిట్ చేయకూడదండి. ఈ బిజినెస్ లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. నో అంటే ఏంటి? నెక్స్ట్ వన్ అని అర్థం అంతే. నో అంటే మీ బిజినెస్ ఆపుకోమని కాదు అర్థం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మీకు ఒక నో, నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ మీకు బిజినెస్ చేస్తున్నప్పుడు నోస్ వస్తున్నాయి. ఒక నోకి 100 రూపాయలు ఇస్తానంటే మీరు ఎంతమంది చెప్తారు? చార్ట్ చేయండి. ఒక నోకి 100 రూపాయలు మీకు నేను ఇస్తానంటే మీరు ఎంతమంది చెప్పడానికి రెడీ అవుతారు? నో వినడానికి. చార్ట్ చేయండి, చూద్దాం. మీరు చెప్పడానికి వెళ్ళినప్పుడు నో వస్తే నేను మీకు 100 రూపాయలు ఇస్తా. ప్రతి నోకి 100 రూపాయలు ఇస్తా. ఎంతమందికి చెప్తారు? నో చెప్పడానికి మీరు ఎంతమంది రెడీగా ఉంటాం, వినడానికి రెడీగా ఉంటారు? చాట్ చేయండి, చెప్పా కదా, చాట్ చేయండి, కింద చాట్ చేయండి. మీకు 100 రూపాయలు వస్తే ఒక నో వింటే 100 రూపాయలు వస్తాయి. ఎన్ని నోలు వింటానికి మీరు రెడీగా ఉన్నారు? చాట్ చేయాలి, త్వరగా చేయాలి, టైం అవుతుంది, చాలా టైం అవుతుంది.
నో ఎన్ని ఎన్ని నోలు వింటారు? నేను నెంబరింగ్ అడుగుతున్నా. నాకు నెంబరింగ్ కావాలి. డిప్లొమాటిక్ ఆన్సర్స్ నాకు వద్దు. ఒక నోకి 100 రూపాయలు ఇస్తా, మీరు ఎన్ని వినడానికి రెడీగా ఉంటారు? శైలజ మేడం డైలీ 10 అంట. 1000 రూపాయలు మేడం, డైలీ 10. 10 అంటే 1000 రూపాయలు చాలా? ఏ మేడం, 1000 రూపాయలు చాలా? నరసింహ గారు 20 మంది. ఎన్ని చెప్పినా ఓకే సార్, డబ్బులు వచ్చేటప్పుడు. మరి అలాంటప్పుడు 15 ఎందుకు పెట్టారు మేడం డైలీ? 1 లక్ష అని చెప్పొచ్చు కదా, 1 లక్ష నోరేంటి నాకు రెడీగా ఉన్నాను పెట్టొచ్చు కదా, 1 కోటి రూపాయలు వచ్చాయి కదా. అక్కడ కూడా కాంప్రమైజే. సుజాత మేడం 100 పెట్టారు. మేడం 10,000 వస్తే చాలు. చూడండి, నో చెప్తే 100 రూపాయలు వస్తాయంటే అక్కడ కూడా మనం కాంప్రమైజ్. ఇన్ని చాలు. ఎందుకని 100 మందికి డైలీ 100, 1 లక్ష మందికి చెప్తాం రెడీ అవ్వచ్చుగా. 1 కోటి రూపాయలు వస్తాయి కదా. ఎందుకు ఆలోచన చేయరు? పెద్దగా ఎందుకు ఆలోచించరు? అంటే మనం నో ఏంటానికి కూడా లిమిటెడ్ చేసేసుకుంటున్నాం. ఇంత ఇంత తింటే చాలు. ఇంతమందితో మాట్లాడితే నో వస్తే చాలు, ఆ రోజుకి 1000 రూపాయలు చాలు. మన మైండ్ సెట్ ప్రాబ్లం అదేనండి. ఎన్ని నోలు వింటారో అంత స్ట్రాంగ్ అవుతారు, అంత పెద్ద బిజినెస్ వస్తుంది. మన బిజినెస్ ఫార్ములా తెలుసు కదా. 100 మంది చెప్తే 100 మంది చెప్తే చాట్ చేయండి. 100 మంది చెప్తే 100 మంది చేస్తే 10 మెంబర్లు వస్తారు. శైలజ మేడం కరెక్ట్గా పెట్టారు ఆన్సర్. సో ఇప్పటికైనా చెప్పడానికి రెడీ అవ్వండి, నో వినడానికి రెడీ అవ్వండి. మీకు బిజినెస్ పెరిగిద్దే కానీ తగ్గదండి. ఓకే, 100 రూపాయలు. సో 100 నోలు విన్నారు అనుకోండి, 100 నోల్లో ఒకళ్ళు సీరియస్ గా పీపుల్ వస్తే, వాళ్ళు బిజినెస్ చేస్తే 100 × 100 ఎంత? 10,000 ఇన్కమ్ రాదా? 100 నోలు వినేటప్పుడు 10,000 ఇన్కమ్ రాదా? ఒకసారి రావడం కాదు, పర్ మంత్, ఎవ్రీ మంత్ వస్తానే ఉంటది. 100 నోలు కనుక మీరు వినగలిగితే, అందులో నుంచి ఒకళ్ళు బిజినెస్ చేయడానికి రెడీ అయ్యారంటే 10,000 income వస్తది. సో మనం మెయిన్ ఏంటంటే, ఈ నోలు వినడానికి రెడీగా లేకపోవడం మెయిన్ ప్రాబ్లం. ఎక్కువ కాంట్రాక్ట్ లిస్ట్ ఉంటే ఎక్కువ నోలు వినడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర 20 రాయమంటే రాయము. ఇంకెన్ని వింటారు మీరు నోలు? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్స్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు తెలిసి వచ్చే ఉంటాయి. సో ఈ 5 పాయింట్స్ ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ నిలబడగలుగుతారు, ముందుకెళ్ళగలుగుతారు.
సో అర్థమైనయా? ముందు బిజినెస్ అని అండర్స్టాండింగ్ చేసుకోండి. సో తర్వాత టీం బిల్డ్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాంట్లో టీం యొక్క ఇంపార్టెంట్ ఏంటో అర్థం చేసుకోండి. ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్ లాగా ఉండండి ఇక్కడ. మీ భయాలన్నీ కూడా తీసి పక్కన పెట్టండి. సో ఫైనల్గా డైరెక్ట్ అప్రోచ్, ఇండైరెక్ట్ అప్రోచ్ టెక్నిక్ వాడండి. సో ఆటోమేటిక్గా మీకు రిక్రూట్ అనేది వస్తుంది. ఇవన్నీ చేస్తేనే మీకు రిక్రూట్ వస్తుంది, లేదంటే రాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఆల్రెడీ 1 అవర్ అయిపోతుంది, నియర్లీ సెషన్ 45 minutes దాటిపోయింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, పద్మజ మేడం. సార్ మీరు ప్రతి పాయింట్ చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, అవి కూడా దాని గురించి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా బాగా చెప్పారు సార్. అంటే ఎస్ మాలో మేడం, ఎలాంటి భయాలు ఉంటున్నాయి అనేది కూడా మీరు వివరించి చెప్పారు. ఎస్ మేడం, ఎస్ మేడం. మనం ఫీల్డ్ వర్క్ లోకి వెళ్ళినప్పుడైనా సరే మనం కొత్త వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు చెప్పేవి మేము వింటున్నాం, కానీ మేము ఎలా స్ట్రాంగ్ గా చెప్పాలి అనే పాయింట్ కూడా బాగా చెప్పారు సార్. ఎస్ కొన్ని మేడం, కొన్ని సిచ్యువేషన్స్ లో మేము అలానే ఉంటున్నాము. అంటే వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ కి మేము చెప్పి ఆన్సర్ చెప్పి వస్తున్నాం, కానీ మేము ఇంత స్ట్రాంగ్ గా మన కంపెనీ గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతున్నాము. అలా ఉండకూడదు అనేది కూడా ఈ రోజు బాగా వివరించి చెప్పారు సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. ప్రతి పాయింట్ బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ నుంచి ఇలాంటి మిస్టేక్స్ అన్ని చేయకుండా మంచిగా చేయాలనుకుంటున్నాం సార్. లిస్టులు బిల్డ్ చేయండి మేడం. లిస్టులు బిల్డ్ చేస్తే మనకు వర్క్ ఉంటుంది మేడం. వర్క్ ఉంటే ఎస్ ఆటోమేటిక్గా సార్. నోరు వస్తాయి. నోరు ఎంత ఎక్కువ ఉంటే అంత లైఫ్లో అన్నీ వస్తాయి మేడం. ఎస్ సార్. ఎస్, బిజినెస్ అంటేనే నో మేడం. పీపుల్తో చేసేది కాబట్టి నోలే ఉంటాయి అక్కడ. అవును. సో అది సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మాట్లాడండి మేడం, వినపడుతుంది క్లారిటీ. నాకు అన్నిటికంటే బాగా నచ్చిన పాయింట్స్ రెండు సార్. ఫస్ట్ నో వినడానికి సిద్ధంగా ఉండాలి అని. అవును మేడం, అవును మేడం. ఆ మాట వినడానికి సిద్ధంగా లేకనే చాలా మందిలోకి వెళ్ళటానికి కొంచెం మొహమాట పడుతూ ఉంటాం సార్. కానీ అది ఎంత ఎక్కువ వినటానికి సిద్ధంగా ఉంటే మనం అంత గ్రో అవ్వగలమని ఈరోజు ఒక కొత్త పాయింట్ తెలుసుకున్నాను సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. నో చెప్పగానే ఫస్ట్ మన మన ఫేస్ ఫీలింగ్సే మారిపోతాయి ముందు. ఎస్ మేడం, ఎస్ మేడం. అది వదిలేయాలి. మనం మనకి ఖచ్చితంగా బయటకు వెళ్తేనే ఇలా మనం ఎన్ని నోలు వింటే అంతా మన టీం పెరుగుతుంది అనేది ఇవాళ చాలా బాగుంది సార్. ఎస్ మేడం, కొత్త పాయింట్ అర్థమైంది సార్. ఇప్పటిదాకా అది వినటానికి ఇష్టపడకనే వీళ్ళకి చెప్పొచ్చో లేదో ఏమో, ఎస్ మేడం, ఎస్ వీళ్ళు మేడం. ఏమనుకుంటారు, లేకపోతే వీళ్ళు బాగా హై పొజిషన్ లో ఉన్నారు కదా, వీళ్ళకి మనం చెప్తే ఏమనుకుంటారు, మనల్ని ఎస్ మేడం, ఖచ్చితంగా కాదంటారు, ఎందుకు మనం చెప్పటం, ఎస్ వాళ్ళ మేడం. చేతి ఎందుకు వినిపించుకోవాలి అని చాలా మందిని వదిలేసిన సిచ్యువేషన్స్ నాకైతే ఉన్నాయి సార్. ఎస్ మేడం, అంటే అలా మనకు తెలియక చేసే మిస్టేక్స్ మేడం ఇవన్నీ, అంతే. మిస్టేక్స్ అదొకటి. ఇప్పుడు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రాపర్ గా కంపెనీ గురించి కానీ ప్రోడక్ట్ గురించి కానీ నాలెడ్జ్ పూర్తిగా తెలుసుకోక మాకు తెలుసులే, ఏముంది ఆల్రెడీ మేము కొంటున్నాం, మేము చేస్తున్నాంగా, మాకు అవును అంతా మేడం. తెలుసు, మేము చెప్పగలం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోతాం. మీటింగ్స్ అంటే నిజంగానే అటెండ్ అవ్వం. ఎస్ మేడం, ఎస్ మేడం. దాంతో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని మనం ఫేస్ చేయలేక కూడా కొంతమంది దగ్గర ఫెయిల్ అవుతాం. ఎస్ మేడం, వాళ్ళు అవును మేడం. రాలేదు అనుకుంటారు, మనం అనుకుంటాం కానీ మనం హోమ్ మీటింగ్కి వెళ్ళాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సార్, వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు అని అంటాం, కానీ నిజానికి మనం అక్కడ ప్రాపర్ గా వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చేయలేక ఫెయిల్ అయ్యామనే విషయం మనకు అర్థం కాదు. ఎస్ మేడం, ఎస్ మేడం. అది ఒకటి బాగుంది సార్. ఈ రెండు నేను కరెక్ట్ చేసుకుంటాను సార్. సార్ ఓకే మేడం. అట్లాగే కొంచెం టీం వాళ్ళకి కూడా గైడ్ చేయండి ఇవే పాయింట్. అంటే ముందు వాళ్ళకి బిజినెస్ లో తప్పకుండా ఉన్నామని తెలియజేయండి. చెప్తాను మనం సార్. మనం ఇది ఎంత పెద్ద బిజినెస్ అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి. తర్వాత వాళ్ళు కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగానో బిజినెస్ ఉమెన్ లాగానో మారగలగాలి. అలాగే సార్, తప్పకుండా. ఈరోజు వెంటనే 5 పాయింట్స్ కూడా చాలా వండర్ఫుల్ పాయింట్స్ సార్. నిజంగా ఇది ప్రతి ఒక్కటి మన బిజినెస్ లో అప్లై చేస్తూ వెళ్తే ఎస్ చాలా మేడం, మంచి రిజల్ట్ చూస్తాం సార్. ఒక ఎస్ డ్రెస్ కోడ్ కానివ్వండి, అవును మేడం. అలాగే మేక్ 20 లిస్ట్ కానివ్వండి. నిజానికి ఎవరికో చెప్పడం కాదు సార్, మీరు మాకు ఎన్నో సార్లు దగ్గర దగ్గర 2-3 మీటింగ్స్ నుంచి చెప్తూనే ఉన్నారు, నేనే రాయలేదు, ఈ ఎస్ రోజే మేడం, రాసి పంపిస్తాను. ఎస్ మేడం, రాయండి మేడం. ఎప్పుడైనా పర్లేదు, స్టార్ట్ చేయాలి అంతే, ఇంక అంతే.
ఇప్పుడు అదే దాకా జరిగింది ఏం అది జరిగినది కాకుండా ఇంక నుంచి ఏం జరగాలని మాత్రమే చూడండి. అదేంటంటే ఆ లిస్టే కదా నా మైండ్ లో ఉన్నారులే వీళ్ళని అనుకుంటాం కానీ పేపర్ మీద పెట్టట్లేదు. ఎస్ ఆ మేడం. అనుకున్నది మన డైలీ రొటీన్ లో పడి మనకు తెలియకుండానే రోజులు పోస్ట్ పోన్ అయిపోతున్నాయి. అదే మేడం, భయం అంటే మనకు చెక్కు రావాలనే భయం లేకపోతే వచ్చే అవును. ప్రాబ్లమ్స్ ఇవే. అది కాకుండా నేను ఈరోజు పేపర్ మీద ఖచ్చితంగా పెడతాను సార్. నా టీం వాళ్ళ చేత కూడా పెట్టిస్తాను. ఓకే మేడం, ఓకే మేడం, ఫాలో అవ్వండి మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం. బాగుంది సార్. ఈరోజు సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. అందరికీ యూజ్ఫుల్. ఎస్ మేడం, ఎస్ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రీలక్ష్మి సార్. శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పిన పాయింట్లన్నీ నాకు కూడా బాగా నచ్చినాయి సార్. నేను కూడా ఇప్పుడు నాలో ఉన్న భయం తీసేసి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది నాకు అర్థమైంది సార్. ఎస్ మేడం, ఫస్ట్ ఎస్ ఆఫ్ ఆల్ మేడం. సెకండ్ విషయం ఏంటంటే మీరు ఒక వర్డ్ చెప్పారు చూడండి సార్, నో అంటే లేదు అని కాదు నెక్స్ట్ వన్ అని చెప్పి, ఎస్ అది మేడం, నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఎస్ ఇక మేడం, నుంచి ఎస్. నో అనే పదానికి ఎంత ఇంపార్టెంట్ ఉందో తెలుసుకొని వర్క్ చేస్తాం సార్. అంతే మేడం. అంటే మనకి వాళ్ళకి మనతో జర్నీ చేసే అదృష్టం లేదని అర్థం అంతే. ఇప్పుడు అదే మనం అదే మనం రేపు ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నా, మంచి కార్ తీసుకున్నా, బయట కూడా నుంచి టాటా చెప్పే వాళ్ళు కావాలిగా మేడం. అవును సార్. ఎవరైతే నో చెప్పారో అంటే మీతో పాటు మాకు అంత అర్హత లేదని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నట్టు అర్థం అంతే అక్కడ. ఓకే ఓకే సార్. మీరు అదే ఆ నో అనే పదం నాకు బాగా నచ్చింది సార్ ఈ రోజు. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ చాలా బాగా చెప్పారు సార్. ఈరోజు వచ్చి సెక్షన్ వచ్చేసి అంటే భయపడకుండా ఈ వెస్టేజ్ని ఎలా చేయాలనేది అవును అవును అవును. అనేది మనకు చాలా ఇంపార్టెంట్ గా, అంటే లీడర్ గా ఎలా ఉండాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి. ఒకప్పుడు నేను డ్రెస్ కోడ్ కూడా ఏనటువంటి వాడిని సార్ అప్పుడు. ఎస్ ఎస్ ఇప్పుడు నేను ఎప్పుడైతే డ్రెస్ కోడ్ మార్చుకొని మన స్టైల్ మార్చినానో ఎస్ అప్పటి నుంచి నాకు బిజినెస్ అనేది ఎక్కువ వచ్చింది సార్. ఎస్ ఎస్ చాలా చాలా ఎక్కువ వచ్చింది. అంటే ఇంతకు ముందు నేను డ్రెస్ కోడ్ వేసుకోకుండా ఏదో సింపుల్ గా వెళ్ళడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు ఏదో పా అనేసి వదిలేసిండ్రు అప్పుడు. ఎస్ ఎస్. అంటే కస్టమర్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సంథింగ్ ఏదో కానీ డిఫరెంట్ గా అనిపించాలి కదా. మనం మనం ఒకటి చెప్తున్నామంటే ఎదుటివాడు మన మాటలు వినాలంటే మనలో సంథింగ్ ఉండాలి కదా. అవును సార్, అప్పటి నుంచి మనం బయటికి ఒక కస్టమర్ని కంపల్సరీ కలిసినామంటే ఆటోమేటిక్ గా డ్రెస్ కోడ్ తోనే వెళ్తున్నా సార్. ఈరోజు డ్రెస్ కోడ్ లేనిది అస్సలు అతన్ని కలవను అని ఎస్ డిసైడ్ చేసుకున్నాం. ఎస్ 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 ఆ డిసైడ్ చేసుకోవడం వల్ల ఈ రోజు మనం సిల్వర్ డైరెక్టర్ గా 14,000 తీసుకుంటున్నాం. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడంటే మాట్లాడచ్చు లీడర్స్. లాస్ట్ 5 minutes. ఆల్రెడీ 6:50 అయిపోయింది. ఇంకొక 5 సార్ minutes. గుడ్ మార్నింగ్ సార్. నరసింహ గారు, గుడ్ మార్నింగ్. సార్ ఇన్ని దినాలు నేను భయపడింది ఇప్పుడు మీరు చెప్పింది నిజం అనిపిస్తుంది సార్ నాకు. అంటే ఎక్కడో చోట ఇందాక కూడా మీటింగ్ అటెండ్ కాండి అని చెప్పి చెప్పడానికి కూడా భయపడి నాకు పొద్దున్నే కాల్ చేస్తే కూడా ఏమంటారు అన్న భయంతోనే కాల్ చేయలేకపోయినా. ఆ, లాస్ట్ కు చూసి చూసి కాల్ చేస్తే నాకు యాప్ లేదు, యాప్ ఎక్కించిపోయి అంటే నేను ఇంటుంటి కదా అని ఒక ఇద్దరు అంటున్నారు. ఓకే ఓకే. అయితే నేను కాల్ చేయక నేను భయపడుతూ ఉంటే అట్లే ఉంటుండే. అది కాల్ చేసినందుకు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు యాప్ లేదు, నాకు ఎక్కించి ఒక పారు చూపిస్తే బాగుండే కదా అని వాళ్ళు అంటున్నారు. అంటే ఈయననికి రెడీగా ఉన్నారు, అవును. కానీ నా భయం వల్లనే నేను వాళ్ళకి చెప్పలేకపోయినా. మెయిన్ మన అంటే భయమేనండి. మన భయమే మన నాశనం అయిపోతుంది, మన లోన భయం. మీరు చెప్పిందంతా నాకు ఈ రోజు చాలా మంచిగా అర్థమైంది సార్. అది ఓకే 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 ఓకే. అంటే మనం వాళ్ళకి పోయి చెప్తే ఏమంటారు ఏం కథ అన్న భయంతోనే నేను చెప్పలేకపోయినా ఎన్ని రోజులు. కాబట్టి ఇప్పటి నుండి చెప్పాలని డిసైడ్ అవుతున్నా సార్ నేను. ఇది చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. వాళ్ళు అవును ఎస్ సార్, అంటే వాళ్ళ 3 తరాలు రాతలు మారిపోతున్నాయి ఇక్కడ. అవును సార్. చెప్పకపోతే తప్పు ఎవరిది అవుతుంది అప్పుడు? మనది అవుతుంది సార్. మరి మనం తప్పు చేస్తూ ఉండాలా? తప్పు చేయడానికి వచ్చామా బిజినెస్ లోకి? ఇన్ని దినాలు అదే తప్పు చేసుకుంటూనే ఉన్నా సార్. అందుకే ఇప్పటి నుండి చేయకూడదని నిర్ణయం తీసుకున్నా సార్. అది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? డైరెక్ట్ అప్రోచ్, ఇండైరెక్ట్ అప్రోచ్ తీసుకున్నా సార్. తీసుకోండి, దాన్ని స్టడీ చేయండి. అంటే మీ స్లాంగ్ లో మాట్లాడండి, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అప్లై చేయమని కాదు. ఓకే ఓకే సార్. ఎలా ఎలా మాట్లాడాలనేది జస్ట్ అట్లా ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహ గారు. కంటిన్యూగా మాట్లాడండి. మాట్లాడడం వల్ల కూడా మీలోని భయాలు పోతాయి, మీకు కూడా మాట్లాడడం వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఓకే మాట్లాడగలుగుతారు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఇంకా ఎవరైనా? ఇంకా 4 minutes ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాము గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాము గారు. సార్ నాకు లెసన్ నచ్చింది ఏంటంటే ఇప్పుడు అదే మన లోపల భయం, ఎస్ మాట్లాడితే ఏమనుకుంటారు, ఎస్ 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 మాట్లాడకపోతే ఏమనుకుంటారు అంటే ఈ మనలోనే ఒక భయం. అయితే ఎస్ తర్వాత నిన్న స్టోర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఒక 100 మన సార్ సాయిరామ్ సార్ది స్టోర్ దగ్గరికి వెళ్ళి ఎస్ కంప్లీట్ చేసాము. ఎస్ ఎస్ అయితే అదే మన డ్రెస్ కోడ్ సార్ ఎస్ 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 మెయిన్ పాయింట్. అయితే అవును. దానితో పాటు మా పెద్దమ్మ కొడుకు బట్టల కొరకు వెళ్ళాం సార్. ఎస్ 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 అంటే మెడలో టై వేసుకొని అట్లే డ్రెస్ కోడ్ మీద వెళ్ళాను. ఎస్ ఎస్ అంటే అందరు నాదికే చూస్తున్నాం, ఏం చేస్తున్నా వెస్టేజ్ ఏ ఎస్ లెవెల్లో ఉన్నాం, ఎస్ ఏ లెవెల్లో ఉన్నాం అంటే సిల్వర్ లెవెల్లో ఉన్నాను. ఎంత ఎస్ తీసుకుంటున్నారు? ఎస్ 16 వరకు వస్తుంది సార్ అని చెప్తున్నా. అంటే అతను అంత మందిలో నన్ను అడిగి అందరూ నన్నే చూస్తున్నారు సార్. అంటే మరి దీనికి రావాలి కదా, మరి గుర్తింపు రావాలి కదా, మీరు బిజినెస్ చేస్తున్నా తెలియాలి కదా 10 మందికి. మరి సార్ దీనికి అనేది ఇంత వాల్యూ ఉంది కాబట్టి ఇన్ని రోజులు మనం డ్రెస్ కోడ్ అనేది మేనేజ్ చేయలేదు మనం ఎస్ ఎస్ అనేది. అదొకటి బాగా అవును. నచ్చింది సార్. లెసన్ కూడా బాగా నచ్చింది సార్. అంటే థ్యాంక్ యూ. మనలోన భయం అనేది వెళ్ళిపోవాలండి. చెప్తుంటేనే కదా అవుతుంది, మనకు కూడా నో అంటేనే మీరు అనేది అవును వస్తుంటది కదా. అవును. అవును సార్. ఎన్ని నోలేనగలిగితే అంత స్ట్రాంగ్ అవుతారండి. ఎస్ సార్. అది ఆ స్ట్రాంగ్ లో నుంచే రియల్ రియల్ రాము గారు ఏంటనేది బయటకు వస్తుంది. అవును సార్, ఖచ్చితంగా సార్. అది ఓకే థ్యాంక్ యూ సార్, రాము థ్యాంక్ గారు. యూ. థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్. మాట్లాడండి, ఇట్లా కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి, ఓకే సార్, అలవాటు థ్యాంక్ యూ అయిపోతుంది. సార్. ఎస్ ఎస్ సార్. ఓకే రాము గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. లాస్ట్ 2 minutes. ఇప్పుడు కూడా మీరు భయాన్ని వదలట్లేదని నాకు అర్థమవుతుంది చాలా మంది. సార్, భయపడేవాడు ఎవడైనా సరే ఒకటి కింద బానిసగానే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మీకు బాస్గా కావాలనుకుంటున్నారా, బానిసగా ఉండాలనుకుంటున్నారా? సో ఇంకెవరు లేరా? సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది ఈ రోజు నాకు మన మీరు చెప్పిన సెషన్ లో మన ఓన్గా ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీకి మనం ఎలా ప్రిఫరెన్స్ ఇస్తామో, ఎలా టైంకి వెళ్తామో, ఎలా మన ఆ టయానికి వెళ్ళి మనం జాబ్ చేస్తామో అనేది దాని గురించి కూడా బాగా నచ్చింది సార్ నాకు. ఎస్ 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 అంటే మనం బయట వేరే పనులు చేసేటప్పుడు టయానికి వెళ్తాము, మళ్ళా అదే వెస్టేజ్ గురించి చెప్పి మన లీడర్స్ కి ఇలా మీటింగ్ ఉంది రండి అని చెప్తే నాకు టైం లేదు, నాకు పని ఉంది అని చెప్పేసి చాలా మంది ఇలాంటి నెగిటివ్లు చెప్తున్నారు సార్. దాని గురించి కూడా చాలా బాగుంది సార్ ఇవాళ. ఎస్ ఎస్ ఎక్సలెంట్ చెప్పారు సార్, బాగుంది సార్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. మీరు కూడా భయాలను వదలండి. మీరు కూడా ఒక అప్లైనర్ ఉంటేనే బయటికి వెళ్ళాలనే మైండ్ సెట్ లో నుంచి బయటికి రావాలి. అవును. ఓకేనా? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ విజయ్ గారు. ఓకే. సో లేటెస్ట్ ఇంకెవరు లేరా? క్లోజ్ చేద్దామా సెషన్? మరి ఇంకొక కాల్ తీసుకుందామా? ఫైనల్ గా ఎవరైనా ఇప్పటికైనా మాట్లాడండి, ధైర్యం తెచ్చుకోండి, మాట్లాడండి. మీకు సెషన్లో ఏదైనా నచ్చితే మాట్లాడండి. ఏం నచ్చలేదులే మాకెందుకు ఇవన్నీ అనుకుంటే వదిలేసేయండి. ఫైనల్ ఒక్క కాలే. ధైర్యం చేసే వాళ్ళు ఎవరు లేరా? అందరూ పిరిగి వాళ్ళే ఉన్నారా? అంటే సెషన్ వినలేదా, లేదా అర్థం కాలేదా? గుడ్ మార్నింగ్ సార్.
శైలజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం ఇన్ని మాటలంటే కానీ రాలేదు మీరు? లేదు సార్, పాప ఏడుస్తుందని. ఆహా, ఓకే 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 ఓకే. ఆ, చెప్పండి మేడం. నాకు నో సెక్షన్ బాగా నచ్చింది సార్. ఫస్ట్ ఎస్ మేడం. ఇంట్లో వాళ్ళు చెప్పే నో తట్టుకోగలిగితే బయట వాళ్ళు చెప్పే నోలు ఎస్ మేడం. చాలా బాగుంటాయి. ఎస్ మేడం. ఎస్ మేడం. ఎస్ సో మేడం. నో అని చెప్పగానే టీం మెంబర్స్ చాలా మంది భయపడుతున్నారు. ఈ ఎస్ రోజు విన్న వాళ్ళైతే గనక నో ఎస్ మేడం. చెప్తే అదొక కొత్త ఎంకరేజ్మెంట్ లాగా తీసుకుని ముందుకెళ్ళడానికి ఈ రోజు సెక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్ మేడం. ఎస్ మేడం. నోలో కూడా ఒక హ్యాపీనెస్ ఉంది. నో చెప్పగానే పర్లేదు, మళ్ళీ చెయ్యొచ్చు అన్న కాన్సెప్ట్ అనేది ఈ రోజు ఎస్ మేడం. వస్తుంది. అంతే మేడం, నెక్స్ట్ వన్ అనే అర్థం. అంతే, అంటే వాళ్ళకి మనతో ట్రావెల్ చేసే అర్హత లేదని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. అంతే, ఏముంది. అది. మన డ్రీమ్స్ ని ఆ వాళ్ళు నో అందుకోలేకపోతున్నారు. ఆ నో చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వినేలాగా మనం ప్రమోట్ చేసుకోగలిగితే వాళ్ళే వింటారు, మనం అంతే చూసి మేడం. మనం డెవలప్ అంటే అయ్యే మీరు విధానాన్ని బట్టి. మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే చూసి వాళ్ళే వస్తారు ఏదో టైం. అంతే, అవును, అవును, ప్రతి ఒక్కళ్ళకి నిరూపించుకుంటే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు మేడం. అవును. రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఎలాగని చెప్పి ప్రతి కుక్కకి ఏనుగు రిప్లై ఇస్తుందా? అదే. అంతే మేడం. లేదు, అదే ఈ రోజు సెక్షన్ నో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సార్. ఎస్ మేడం. 5 పాయింట్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే సార్. టీమ్ లో కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయండి మేడం, ఎవరైతే రాలేదు ఓకే, వాళ్ళు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సో సార్. ఓకే లీడర్స్, ఈరోజు సెషన్ ఇక క్లోజ్ చేద్దాము.